డిఎస్సి గ్రూప్ పరీక్షలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నోటిఫికేషన్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు. పరీక్షల్ని వాయిదా వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. కొందరు రాజకీయ నాయకులు నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. నోటిఫికేషన్ ప్రకారం ఇక 1:50గా మెయిన్స్కు పిలుస్తామని, నోటిఫికేషన్లో ఎలాంటి మార్పులు చేసినా కూడా కోర్టు నోటిఫికేషన్ రద్దు చేసే అవకాశం ఉందన్నారు. అందుకే నోటిఫికేషన్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. మరోవైపు విద్యార్థులకు త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని తెలిపారు. అంతేకాకుండా యూపీఎస్సీ తరహాలో ఏడాదిలోపే పరీక్షలతో పాటు ఉద్యోగం వచ్చేలా ఒక చట్టాన్ని రూపొందిస్తున్నామని ప్రకటించారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఒక అటానమస్ విధానాన్ని కూడా తీసుకురాబోతున్నామని తెలిపారు. స్కిల్డ్ ఆర్ సెమీ స్కిల్డ్ లేబర్ కూడా మన దగ్గర లేరు. ఇంజనీరింగ్ చదువుకొని బయటకు వస్తే పట్టా ఉంటుంది, కానీ పనితనంలో చాలా బాధాకరంగా పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఈరోజు మా ప్రభుత్వం ఆలోచన చేసి ఎస్కీలో మనము స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని, ఒక కొత్త యూనివర్సిటీని ఇంట్రడ్యూస్ చేసి తొందరలోనే ఆ యూనివర్సిటీని మనం స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ గవర్నమెంట్ హ్యాస్ ఇనిషియేటెడ్ దట్ ప్రాసెస్ లైక్ ఐఎస్బి. ప్రభుత్వం ఏదో నిధులు ఇచ్చి ప్రభుత్వమే సిలబస్ను డిసైడ్ చేస్తే ప్రభుత్వంలో సిలబస్ ఏది కావాలని మా దగ్గరకు వచ్చి అది అప్రూవల్ అయ్యి మళ్ళీ కిందికి పోయే వరకు 4 ఏళ్ళు అయింది. 4 ఏళ్ళలో మేము అప్రూవల్ ఇచ్చిన సిలబస్ అవుట్డేటెడ్ అయిపోతే దాని గురించి మాట్లాడే వాళ్ళు కూడా ఉండరు. అందుకే కరికులం నుంచి ప్రతిదీ ఐఎస్బికి ఒక మేనేజ్మెంట్ ఎట్లయితే ఉందో దాని అవసరాలను బట్టి ప్రపంచంతో పోటీ పడే విధంగా వాళ్ళు ఎట్లా నిర్వహించుకోవడానికి ఇచ్చినామో అటానమస్గా స్కిల్ యూనివర్సిటీ, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా అట్లా అటానమస్ స్టేటస్ ఇచ్చి ప్రతిదీ వాళ్ళే నిర్వహించుకునే విధంగా ఏర్పాటు చేయాలి అని చెప్పి ఈరోజు మేము నిర్ణయం తీసుకున్నాము. అంటే గ్రూప్ 1 రాగానే బయోమెట్రిక్ తీసుకుంటామని చెప్పి తీసుకోకపోవడం వల్ల కోర్టు స్ట్రైక్ ఆఫ్ చేసింది. మీరు బయోమెట్రిక్ తీసుకుంటామని తీసుకోలేదు కాబట్టి మీరు ఇచ్చిన నోటిఫికేషన్కి మీరు అమలు చేసిన విధానానికి తేడా ఉంది అని. సో నోటిఫికేషన్లో ఏం ఇష్యూస్ను పొందుపరిచినామో అదే విధంగా పరీక్షలు నిర్వహించి ప్రిలిమ్స్ కంప్లీట్ చేసి ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఇచ్చినాం. నోటిఫికేషన్లో 1:50 అని మేము మెన్షన్ చేసి నోటిఫికేషన్ ఇచ్చినాం. దట్స్ నాట్ అవర్ డెసిషన్. దీదెన్ గవర్నమెంట్ 2022లోనే 1:50 గ్రూప్ 1లో తీసుకోవాలని జీవో ఇచ్చి ప్రభుత్వ విధానాన్ని తీసుకున్న ఆ విధానంతోనే నోటిఫికేషన్ ఇచ్చారు. ఎగ్జామ్స్ కండక్ట్ చేసిండ్రు. ఆ ఎగ్జామ్స్లో ఏం జరిగిందో మీకు తెలుసు, నేను ఎక్కువ లోతుగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే కోర్టుల పరీక్షలు రద్దు చేసినాయి. సేమ్ గైడ్లైన్స్లో మేము నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేసినాక కొంతమంది ఇప్పుడు 1:100 బిలో అంటున్నారు. ప్రజాప్రతినిధులుగా, ముఖ్యమంత్రిగా, మంత్రిగా నాకు శ్రీధర్ బాబు గారికి 1% కూడా నష్టం లేదు, కష్టం లేదు 1:50 బదులు 1:100 పిలవడానికి. కానీ 1:100 పిలిచిన మరుక్షణము కోర్టు సింపుల్గా 1:50 పిలుస్తా అని చెప్పి నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమ్స్ కండక్ట్ చేసి ఇప్పుడు 1:100 పిలుస్తా నువ్వు రిజల్ట్ ఇస్తే నీ ఫండమెంటల్స్కి నువ్వు అగెనెస్ట్గా పోతున్నావు కాబట్టి కోర్టు నెక్స్ట్ మినిట్ స్ట్రైక్ ఆఫ్ చేస్తుంది. ప్రభుత్వాలకు పోయేది ఏం లేదు. మళ్ళోసారి ఏది పోస్ట్ పోన్ చేసినా 10 ఏళ్ళు మనము అంతకుముందు కొట్లాడింది తెలంగాణ కోసం, ఉద్యోగాల కోసమే. తెలంగాణ వచ్చినాక ఉద్యోగాలు భర్తీ చేయట్లేదని కొట్లాడింది మనమే. ఇవాళ ప్రభుత్వం ఒక క్యాలెండర్ డేట్స్ ప్రకారం గ్రూప్ 1 కానీ, డిఎస్సి కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ పకడ్బందీగా ఒకదానికొకటి ఇబ్బంది జరగకుండా ఒక ప్రణాళికబద్ధంగా పరీక్షలు నిర్వహిస్తుంటే ఇప్పుడు ఆశ్చర్యకరంగా పరీక్షలు వాయిదా వేయండి అని కొట్లాడుతున్నారు. ఇంతకాలం 10 ఏళ్ళు మనం కొట్లాడింది పరీక్షలు పెట్టండి, పరీక్షలు పెడతారా లేదా మేము ముదిరిపోతున్నాం. బెండకాయ ముదిరిపోయిన పిల్లగానికి వయసు మీద పడ్డ దేనికి వనికి రాకుండా పోతాడని ఇంతకాలం కొట్లాడి ఇప్పుడంటూరు లేదు నువ్వు వాయిదా లేయని. డిఎస్సి నోటిఫికేషన్ 2 సంవత్సరాల కింద ఇచ్చిన నోటిఫికేషన్. 2 సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల పిల్లలందరిలో అన్రెస్ట్ పేరుకుపోయింది. 2 ఏళ్ళ నుంచి వాళ్ళు డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు నేను డిఎస్సి ఫలానా డేట్ నాడు పెడతా అంటే లేదు మాకు చదువుకోవడానికి సమయం కావాలి, దాన్ని కూడా కొంచెం వాయిదా వేయండి అంటారు. ఎవ్రీ ఇయర్ మార్చ్ 31 లోపల అన్ని శాఖలలో ఉండే ఖాళీలను తెప్పించి జూన్ 2 లోపల నోటిఫికేషన్లు ఇచ్చి డిసెంబర్ 9 లోపల సంవత్సరంలో ఉండే ఖాళీలను అన్ని భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ని తీసుకొస్తున్నాం. దాని చట్టబద్ధత చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ ఎందుకు మీకు యూపీఎస్సీ రిజల్ట్స్ వస్తాయి, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఏవైతే సివిల్ సర్వెంట్స్ ఉద్యోగాలు ఉన్నాయో అన్ని ఖాళీలు ప్రతి సంవత్సరం క్రమ పద్ధతిలో తెప్పించి క్రోడీకరించి క్యాలెండర్ డేట్స్ ప్రకారం ఆటోమేటిక్గా పరీక్షలు నిర్వహించేటట్టు ఉద్యోగాలు ఇచ్చి ఒక సిస్టమ్ డెవలప్ అయింది యూపీఎస్సీ. నేనే స్వయంగా యూపీఎస్సీ చైర్మన్ దగ్గర పోయి 4 గంటలు కూర్చొని మా అధికారులను తీసుకెళ్ళి కూర్చొని మీరు ఎక్కడ కూడా చిన్న ఆరోపణ లేకుండా ప్రతి సంవత్సరం ఏ విధంగా మీరు పరీక్షలు నిర్వహిస్తున్నారు, ఇన్ని లక్షలాది మందితో పరీక్షలు చేసినా కూడా మీకు ఎందుకు
ఎలాంటి ఆరోపణలు లేకుండా ప్రతి సంవత్సరం మీరు పరీక్షలు నిర్వహించగలుగుతున్నారు అంటే వాళ్ళు క్లియర్గా అటానమస్గా వాళ్ళు పనిచేస్తున్నారు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా. చిన్న ఆ ఉద్యోగిలో డెప్యుటేషన్ మీద తీసుకునే ఉద్యోగి మీద చిన్న అనుమానం వచ్చినా నెక్స్ట్ మినిట్ దే ఆర్ సరెండరింగ్ దట్ ఎంప్లాయీ. గ్రూప్ 1 ఉద్యోగిని ఒకవేళ నియమించాలంటే, సిలబస్ ఫైనల్ చేయాలంటే, లేదంటే ప్రొఫెసర్స్తో మాటని క్వశ్చన్ బ్యాంకింగ్ రెడీ చేయాలంటే ఆ పని చేసేవాడు అంతకంటే కొంచెం పై చదువు ఉన్నోడు, జ్ఞానం ఉన్నోడు, అవగాహన ఉన్నోడు అందులో ఉండాలన్నది నా ఆలోచన. నిరుద్యోగులకు రాజకీయ పార్టీలలో మేము ఉద్యోగం ఇవ్వలేదు, మేము టికెట్ ఇవ్వలేదు అంటే వాళ్ళని తీసుకొచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ని చేస్తే వాళ్ళ ఆలోచన ఏముంటుంది, వాళ్ళ విజ్డమ్ ఏముంటుంది? నాకేం పని లేదా, నాకు ఒక ఆయన ఉద్యోగం కనిపిస్తే నేను కూడా నాకు తెలిసిన ఏం పని లేనోనికి ఇంకో ఉద్యోగం ఇద్దామనుకుంటా. కష్టపడి చదివి ఒక లెవెల్కి వచ్చి ఒక మంచి ఉద్యోగంలో వస్తే అతనికి ఒక బాధ్యత ఇస్తే, అరే చదువుకున్నోనికి కష్టపడడానికి ఆ విలువేందో నాకు తెలుసు కాబట్టి నేను కూడా అలాంటి నియమించాలనుకుంటాడు తప్పితే రాజకీయ పునరావాస కేంద్రాలుగా ఇవి మారకూడదు. విద్యా సంస్థలు ఏవి కూడా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారకూడదు అనేది నా ఆలోచన, మా ప్రభుత్వం యొక్క విధానం. మీలాంటి స్టేక్ హోల్డర్స్కి ప్రభుత్వం మీద విశ్వాసం కోల్పోతే సమాజానికి తీరని నష్టం చేస్తుంది. మీకు నమ్మకం, విశ్వాసం కల్పించడానికి ఈరోజు మేము ఇక్కడికి వచ్చిన మా ప్రభుత్వం మీ బద్దలు వచ్చి నిలబడ్డది. తప్పు చేయాలన్న ఆలోచన కానీ తప్పుడు విధానాలను ప్రోత్సహించాలన్న ఆలోచన మాకు లేదు. అందుకే మీ మధ్యలో వచ్చి నిలబడ్డాము. తప్పు చేయాలనుకుంటే 4 గోడల మధ్యలో కూర్చుంటాం, తప్పులను సరిదిద్దాలనుకుంటే మీ అందరి దగ్గరకు వచ్చి మీ ముందర నిలబడి మా ప్రభుత్వం మాట్లాడుతుంది. ఇది మా విధానం. యాజమాన్య సంస్థలకు అందరికీ నేను మాట ఇస్తున్నా, మీరు క్వాలిటీ పెంచండి. మీ క్వాలిటీ పెంచడానికి అవసరమైన సహకారాన్ని మా ప్రభుత్వం ఇస్తుంది. మీ ఇంజనీరింగ్ కాలేజీలు జేఎన్టీయూ అఫిలియేటెడ్గా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల యజమానులకు నేను చెప్తున్నా, నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మాగారాలుగా మీ ఇంజనీరింగ్ కాలేజీలు మారకూడదు. మీరు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మీ క్యాంపస్ నుంచి బయటకు వచ్చిందంటే వాడు ఒక ప్రయోజకుడు ఈ సమాజ నిర్మాణంలో భాగస్వాములను తయారు చేసి బయటికి పంపించే విధంగా మీరు ప్రయత్నం చేయండి. మీకు అవసరమైన సహకారాన్ని ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి మీకు అందరికీ చెప్పదలుచుకున్నా.